ఇప్పుడు అందరికీ తెలుసు 15% నుంచి 18% వరకు ఒక వర్గం ఉన్నది అని. మరి దాన్ని మైనారిటీలుగా ఎట్లా గుర్తిస్తారు? ఒకటి. ఇంకొకటి, ఇప్పుడు కాశ్మీర్ తీసుకుంటే పర్టికులర్గా కాశ్మీర్ 98% ముస్లిమ్స్. అక్కడ ఓన్లీ 2% అదర్ పీపుల్ ఉంటారు. అంటే జమ్మూ వాళ్ళ పక్కన పెడదాం, అక్కడ వాళ్ళు మైనారిటీలు ఎట్లా అవుతారు? ఇక్కడ హైదరాబాద్ తీసుకుంటే, లోకల్ తీసుకుంటే ముస్లిం పాపులేషన్ ఎక్కువ ఉంటుంది. ఇక్కడ వాళ్ళు మైనారిటీలు ఎట్లా అవుతారు? అసలు ఈ వైరుధ్యాన్ని సరిచేసేటటువంటి ప్రక్రియ అనేది ఉన్నదా, లేకపోతే దీన్ని ఇలా కొనసాగించుకుంటూ పోవడమేనా? ఇది అగైన్ ఒక దీర్ఘకాలీనమైన సమస్య. దీన్ని స్టార్ట్ చేసింది కాంగ్రెస్ స్టార్ట్ చేసింది. మైనారిటీ మినిస్ట్రీలో మీకు సిక్కులు ఉన్నారు, జైన్లు, బౌద్ధులు ఉన్నారు. కానీ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం, ఎందుకంటే ఎక్కడా కూడాను మైనారిటీలు ఎవరు అని చెప్పి డెఫినేషన్ లేదు. సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, సుప్రీంకోర్టు నిర్ణయం ఇప్పటి వరకు దాన్ని ఎవరు ఛాలెంజ్ చేయలేదు, దాన్ని ఎవరు అమెండ్ చేయలేదు. దాంట్లో ఏం చెప్పారంటే వాళ్ళు ముస్లిమ్స్, క్రిస్టియన్స్, పార్సీస్ అండ్ జ్యూస్, వీళ్ళు నలుగురు కాకుండా మిగతా అందరూ హిందువులు అని చెప్పారు వాళ్ళు. అంటే సిక్కులు, బౌద్ధులు, జైన్లు కూడా హిందువులే అని సుప్రీంకోర్టు నిర్ణయం ఉంది. మనం కూడా మన సాంప్రదాయాలు అంటున్నాం వాళ్ళని, వాళ్ళు సపరేట్ కాదు, వాళ్ళు మన సనాతన ధర్మంలో సాంప్రదాయాలు అని అంటున్నాం మనం. కానీ హిందూ సమాజాన్ని చీల్చడానికి కోసం, మనకు వ్యతిరేకంగా ఒక విధమైనటువంటి ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ తయారు చేయడానికి కోసం కాంగ్రెస్ చేసిన కుట్ర. మైనారిటీ మినిస్ట్రీలో వీళ్ళని యాడ్ చేశారు, కానీ మైనారిటీ డెఫినేషన్ చట్టంలో ఎక్కడా లేదు. ఇదో భయంకరమైన కుట్ర ఇది. ఆఫ్ కోర్స్ మనం మోదీ గారి ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాలి, మీరు ఈ యొక్క మినిస్ట్రీ ఆఫ్ మైనారిటీ అఫైర్స్ తీసేయండి అంటున్నాను నేను. మీరు ఎవరికి ఎటువంటి సదుపాయాలు కలిగించాల్చుకున్నారో ఒక చట్టం చేస్తే అయిపోతుంది, ఆటోమేటిక్గా అవుతుంది, దానికి మినిస్ట్రీ అక్కర్లేదు మీకు, రైట్? దాంట్లో వీళ్ళని యాడ్ చేయడం అనేది ఇంకా దారుణమైన పరిస్థితి అది. అలాగే సెన్సస్, ప్రతి 10 సంవత్సరాలకి మనకు సెన్సస్ చేస్తాం మనం. సెన్సస్లో కూడా ఏం చేశారంటే కొన్ని మన ట్రైబల్ ఏరియాస్ ఏవవుతున్నాయో వాళ్ళని హిందువులుగా చూపించట్లేదు. సో మన హిందువులు కాదు అని వీళ్ళని హిందూ సమాజం నుంచి దూరం తీసుకెళ్లేటువంటి ప్రక్రియ విపరీతంగా కాంగ్రెస్ చేసింది గతంలో. ఈ కులాలని పట్టికలు కూడా షెడ్యూల్డ్ క్యాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్. షెడ్యూల్ ఎక్కడి నుంచి వచ్చింది? ఫస్ట్ షెడ్యూల్ అన్నది బ్రిటిష్ వాళ్ళు ఇంట్రొడ్యూస్ చేశారు. మనకు సర్ రిస్లీ అని చెప్పేసి ఆయన సెన్సస్ కమిషనర్ ఉండినారు. అంటే అర్లీ 1901, 1911, 1891 ఆ ప్రాంతంలో ఆయన ఉండినారు. 1851లోనే కదా ఫస్ట్ సెన్సస్ స్టార్ట్ అయింది. కరెక్ట్. కానీ బట్ ఈ యొక్క కులాలకు సంబంధించి ఈ కుట్ర జరిగింది 1891 to 1911 మధ్యలో జరిగింది ఇది కుట్ర. మీకు తెలుసా ఏ ఆధారంగా ఎవరు షెడ్యూల్ ట్రైబ్లో ఉండాలి, ఎవరు షెడ్యూల్ క్యాస్ట్లో ఉండాలి అని ఏ బేసిస్, దేని ఆధారంగా నిర్ణయించిందో ప్రభుత్వం మీకు తెలుసా? బ్రిటిష్ ప్రభుత్వం. తెలిస్తే మీరు స్టన్ అవుతారు. ముక్కు సైజు బట్టి డిసైడ్ చేశారు. చిన్న ముక్కు ఉంటే ట్రైబ్, అంతకంటే కొంచెం పెద్దగా ఉంటే షెడ్యూల్ క్యాస్ట్, ఇంకొంచెం పెద్దగా ఉంటే ఓబీసీ, ఇంకా పెద్ద ముక్కు ఉంటే ఫార్వర్డ్ క్యాస్ట్. ఇలా నిర్ణయించారు వాళ్ళు. అంటే బ్రాహ్మణులు చిన్న ముక్కులు ఉన్నవాళ్ళు లేరా? అంటే సో కాల్డ్ హీరో షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్లో ఉన్న వాళ్ళకి పెద్ద ముక్కులు లేవా? అది పెద్ద సైంటిఫిక్ వే ఆఫ్ డిసైడింగ్. దానికి మనం కొట్టుకొని చచ్చిపోతున్నాం మనం. దాంట్లో వర్గీకరణలు, దాంట్లో ఇంకేంటో డివిజన్స్, గోల. దీనికి బేసిస్ ఇట్ సెల్ఫ్ ఇస్ రాంగ్. దాని ఆధారంగా వాళ్ళు తయారు చేశారు. మన సమాజాన్ని చీల్చడానికి చేసినటువంటి కుట్ర ఇది. దీనిలో ఉదాహరణలు ఇస్తాను మీకు. ముసునూరి నాయకులు మనకు కాకతీయుల పతనం అయిన తర్వాత 20-30 సంవత్సరాల్లో వాళ్ళు మళ్ళీ ఢిల్లీ సల్తనత్ను ఓడించి తెలంగాణ ప్రాంతం అంతా మళ్ళీ వాళ్ళు రాజ్యం వెళ్ళారు. వాళ్ళ పేరే నాయకుడు, ముసునూరి నాయకులు. ఏం చేశారు? మళ్ళీ సల్తనత్ వచ్చి ఆక్యుపై చేయగానే వాళ్ళను ప్రాణాలు రక్షించుకోవడానికి వాళ్ళు అడవులకు వెళ్ళిపోయారు. రాజులు వాళ్ళు, రాజులు వాళ్ళు. కానీ వాళ్ళు అడవుల్లోకి వెళ్ళిపోయి శరణు తీసుకొని వాళ్ళ మతాన్ని, వాళ్ళ ధర్మాన్ని కాపాడుకున్నారు. ఈరోజు వాళ్ళని షెడ్యూల్ ట్రైబ్ అంటున్నారు. మీరు అర్థం ఏంటి? సో ఇవంతా కూడాను కుట్ర బ్రిటిష్ వాళ్ళు చేసింది, కాంగ్రెస్ కంటిన్యూ చేసింది. అందుకనే ఈ మైనారిటీ డెఫినేషన్ అక్కడి నుంచి వచ్చింది. అది అర్థం చేసుకోవాలి మనం. ఈ యొక్క నెరేటివ్ అనేది అదే. ఇప్పుడు మైనారిటీ డెఫినేషన్ అనేది డెఫినేషన్ అంటూ ఏం లేదు. అది వచ్చిన ప్రాబ్లము. కరెక్ట్. దానిని వీళ్ళు పొలిటికల్గా ఒక ఓట్ బ్యాంక్ తయారు చేసింది కాంగ్రెస్, రైట్? అందుకని ఇవి ఇప్పుడు పోనీ ఇంత శాతం
ఉంటే వీళ్ళు మైనారిటీలు అనడానికి ఏమన్నా ఒక పారామీటర్ ఉందా? అది లేదు. ఈ దేశంలో ఇద్దరే మైనారిటీస్ ఉన్నారు, ఒకరు జ్యూస్, ఒకరు పార్సీస్. కానీ వాళ్ళిద్దరూ ఏం అడగడం లేదు, వాళ్ళు ఏం అడగడం లేదు. పార్సీస్ అయితే మాకు అసలు ఏమొద్దు, మేము ఈ దేశంలో కలిసిపోయాము, ఈ జాతిలో కలిసిపోయాము అని చెప్పి వాళ్ళు చెప్పుకుంటున్నారు. ఇద్దరు తిప్పి కొడితే 1,00,000 మంది లేరు వాళ్ళు. సో మనకు ప్రాబ్లం ఏంటంటే ఈ ఓట్ బ్యాంక్ అంటే మనకు ఫస్ట్ ఈ మైనారిటీ సంబంధించిన సెక్షన్స్ని మార్పు చేస్తే దాని లాభం లేదు. ఫస్ట్ మార్పు చేయవలసింది మీ ఎలక్టోరల్ రిఫార్మ్స్. ఎలక్షన్స్లో మీరు ఈ ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ కాకుండా మీరు తయారు చేయగలిగితే ఆటోమేటిక్గా ఇది మనం తీసిపడేయచ్చు. కాబట్టి మన దేశానికి కావాల్సిన దరిద్రం ఏంటంటే మనకి ఎలక్షన్స్ తీసేమని అనట్లేదు నేను. ఈ ఎలక్షన్ సిస్టమ్ బ్రిటిష్ వాళ్ళ దేశంలో పనికి వస్తుంది. మీరు బ్రిటన్లోకి వెళ్ళారనుకోండి, అండ్ కోర్స్ ఇప్పుడు వాళ్ళు వలస వెళ్ళిన వాళ్ళు ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్తో నాశనం అవుతున్నారు, కరెక్ట్. బట్ ఒక 100 సంవత్సరాల క్రితం మనం చూసామంటే, అంటే మనకి ఈ చట్టాలు ఇచ్చినప్పటికీ వాళ్ళ పరిస్థితి చూసామంటే, ఏ కాన్స్టిట్యూన్సీలోకి వెళ్ళినా అందరూ కామనే, అందరూ వైట్, అందరూ ప్రొటెస్టెంట్స్, అందరూ ఆంగ్లో సాక్సన్ రూట్స్ నుంచి వచ్చిన వాళ్ళే. కాబట్టి ఏ కాన్స్టిట్యూషన్ వల్ల అందరూ వాళ్ళే. విభేదాలు ఏముంటాయి? ప్రభుత్వం ఏం రన్ చేయాలి, ప్రైవేట్ ఏం రన్ చేయాలి, ఇటువంటి విభేదాలు తప్ప ఇంకేమీ లేవు. కాబట్టి ఒకటి ఎక్కువ ఓటు వచ్చినా, ఒకటి ఓటు తక్కువ వచ్చినా పర్వాలేదు. ఆ సిస్టమ్ మనకు పెట్టారు. ఫస్ట్ పాస్ట్ పోస్ట్ అని ఎవరైతే పెట్టారో ఆ సిస్టమ్ మన మీద రుద్దడం వల్ల మనకు ఇబ్బందులు వచ్చాయి. మనకు వైవిధ్యం ఉన్నటువంటి దేశం, ఎంతో వైవిధ్యం ఉన్నటువంటి దేశం. ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. బెంగాల్లో తీసుకుందాం. బెంగాల్లో మీకు అంతా బెంగాలీ మెజారిటీస్ ఉంటారు, బెంగాల్ భాష మాట్లాడండి. ఎందుకు సార్ ఇప్పుడు మీరు ఇక్కడ అదే ఉదాహరణ ఇచ్చిన తర్వాత మీరు చెప్తున్నారు. ఉత్తర బెంగాల్లో డార్జిలింగ్ ప్రాంతంలో వాళ్ళందరూ గోర్ఖాలు, వాళ్ళ భాష వేరు, వాళ్ళ సంస్కృతి, వాళ్ళ కట్టుబాట్లు వేరే, అన్నీ వేరే. వాళ్ళని వీరు వెస్ట్ బెంగాల్లో కలిపారు. వాళ్ళ హక్కులను కాలు రాస్తున్నారు అక్కడ ప్రభుత్వాలు. కమ్యూనిస్ట్ ప్రభుత్వాలు అదే చేసినాయి, మమతా బెనర్జీ అదే చేస్తున్నారు. వాళ్ళు మాకు వేరే ఇవ్వండి రా బాబో అని కొట్టుకున్నారు. వాళ్ళు చాలా కష్టపడ్డారు. ఏ ప్రభుత్వం వాళ్ళు గోడు పట్టించుకోవాలి. వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళ మాట వినేవాడేవాడు. ఒకటి. రెండవ ఉదాహరణ, ఏకపక్షంగా బ్రిటిషు కాంగ్రెస్ కలిసి దేశ విభజన చేశాయి. ప్రజల వాళ్ళ ఆలోచన, వాళ్ళు ఏం కావాలి ఎవరిని అడగలేదు. మీరు బ్రిటిష్ ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ చూసారంటే దాంట్లో చాలా క్లియర్గా ఉంది, మేము ఇండియా పాకిస్తాన్ తయారు చేస్తున్నాం. ప్రిన్స్లీ స్టేట్స్, ఆ ప్రిన్స్ ఎక్కడ సంతకం పెడితే అక్కడికి అది ఆ దేశానికి వెళ్ళిపోతుంది. అది ప్రజలను అడగవలసిన అవసరం లేదు అని చాలా స్పష్టంగా రాస్తుంది దాంట్లో, రైట్. సింధ్ని 100%, పంజాబ్ 2 ముక్కలు చేశారు మీరు, కశ్మీర్ 2 ముక్కలైంది, బెంగాల్ 2 ముక్కలైంది. కానీ సింధ్ 100% మీరు పాకిస్తాన్ ఇచ్చేసారు. సింధీ హిందువుల పరిస్థితి ఏంటి? వాళ్ళు మీరు అడిగారా? ఈరోజు వాళ్ళ దేశంలో ఇక్కడ కూడా అన్ని ప్లేసెస్లో ఉన్నారు. మీరేమో ఇద్దరు ఆంగ్లో ఇండియన్స్కి మీరు రిజర్వేషన్ ఇస్తారా? మీ రాజ్యసభలోను తర్వాత మీ చట్టసభల్లో ఇస్తారా మీరు? వాళ్ళకి ఇస్తారా మీరు? సింధీలకు ఎందుకు ఇవ్వరు మీరు? అంటే ఈ మనకున్న డెమోక్రసీ ఎవరిని రిప్రజెంట్ చేస్తోంది? నిజంగా రిప్రజెంటేషన్ ఉందా వాళ్ళకి? ఫర్ ఇన్స్టెన్స్ మన తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల్లో లంబాడీలు చాలా సిగ్నిఫికెంట్గా ఉన్నారు, గోండ్లు ఉన్నారు. వాళ్ళ భాష వేరే, వాళ్ళ లిపి, తెలుగు లిపిలు ఇప్పుడు మనకి ఇస్తున్నాం, వాళ్ళ లిపులు కూడా వేరే ఉండేవి అప్పట్లో. మరి మాతృభాష అంటున్నారు, ఒక్కొక్క స్టేట్కి ఒక భాష మీరు ఫిక్స్ చేశారు. వాళ్ళు కూడా తెలుగు చెప్తారా? వాళ్ళకు మీరు లంబాడీ భాష చెప్పరా? వాళ్ళ పిల్లల పరిస్థితి ఏంటి? వాళ్ళ సంస్కృతి పరిస్థితి ఏంటి? దాని గురించి పట్టించుకోరా? కాబట్టి ఈ డెఫినేషన్స్ అన్నీ కూడా బ్రిటిష్ వాళ్ళు మనల్ని తీర్చడానికి చేసింది కాంగ్రెస్ అలాగే కంటిన్యూ చేసింది. దానివల్ల వచ్చిన ఇబ్బందులు మనకి.